to see the teddy bear are here to play. If you don't come play with us, then we will kill. ఏమంటా 12 అవుతుందా? దీని అమ్మ జీవితం. నిన్న జీతం వచ్చింది, ఈరోజు ఎంజాయ్ చేసేలాగా నా అప్లికేషన్ రోగం వచ్చింది. నా జీవితంలో ఒక సండే పబ్బుకి బలైపోయింది. రాత్రి 12 అవుతుంది, తినడానికి తిండి లేదు, వెళ్ళడానికి బండి లేదు. ఇప్పుడు నా సిచ్యువేషన్ అడవిలో టార్చన్లా ఉంది. కనీసం వాడికి చూడడానికి జంతువులైనా ఉంటాయి, నాకు కనపడని దయ్యాలు తప్ప ఎవ్వరూ లేరు. దెయ్యం గురించి నేను అనుకున్నానా లేదో అలా కాల్ చేసేసాడు. కనీసం ఏదో ఊళ్ళో కూడా లేడు వచ్చి పికప్ చేసుకోవడానికి. అయినా ఈ టైం ఎందుకు కాల్ చేస్తాడు వీడు? చెప్పరా ఆత్మ? కాల్ మీ ఓ ఆత్మ మా ఇంటి పేరు. చా, ఏమిరా ఏం చేస్తున్నావు? ఇలియానోతో ఐస్ క్రీమ్ తింటున్నారా? సర్దార్ ట్రై చేసావా బావా? ఇక్కడ సండే రోజు ఆఫీస్లో దుబ్బించుకొని నడిరాత్రి ఒంటరిగా ఉంటే నీ క్వశ్చన్స్ సెటరే కాదు, బూతులు కూడా వస్తాయి. కూల్ కూల్, నాకు అర్థమైందిరా నీ ఫ్రస్ట్రేషన్. మళ్ళీ ఈ సండే కూడా ఆఫీసేనా? ఇంతకీ మ్యాటర్ ఏంటి ఈ టైంలో? ఏం లేదురా, ఇక్కడ విలేజ్ లో బోర్గా ఉంది, ఇద్దరు పట్టుకు నీకు ఫోన్ చేశాను. ఇంతకీ నువ్వు ఎలా వెళ్తావు? బైక్ సర్వీసింగ్లో ఉంది, ఆఫీస్ ఏమో అడవిలో ఉంది. సో ఆటో కోసం వెయిటింగ్, లేకపోతే వాక్ చేయాలి. ఆ చీకట్లో ఒక్కడే ఉన్నావా? అసలే ఈరోజు అమావాస్య, అందులోనూ ఆదివారం కూడా. నీకు ఆ దారిలో ఏం జరిగిందో తెలుసు కదా? ఏం జరిగింది? అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవు. అది అంత తక్కువ అంచనా వేయకరా. ఇలాంటి అమావాస్య రోజుల్లో ప్రేతాత్మక పవర్ నీకు తెలియదు. ఇలాంటి నమ్మకాలని మన నమ్మకాలతో జడ్జి చేయలేదు. ఒరేయ్, అసలే రూమ్కి ఎలా వెళ్ళాలి దేవుడా అని ఆలోచిస్తుంటే నువ్వు ఆత్మ ప్రేతాత్మను భయపెడుతున్నావు. నీకు చెప్పాను కదా, లాస్ట్ మంత్ మా విలేజ్ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడని. అది ఒక ప్రేతాత్మ వల్లేనట. ఇదే ప్లేస్లో ఇప్పటి వరకు వెళ్ళిన 30 ఒక్కొక్క మంది చనిపోయారు. ఈ కాల్ నేను ఏం చేయకపోతే ఉదయంలోగా నా ఫోటోకి దండపడేట్టు. హలో హలో, నువ్వు సాఫ్ట్వేర్ కన్నా విలేజ్లో చిత్రపూజలు చేస్తూ ఉండిపోరా, నీకు అదే కరెక్ట్. ఇంత నీ స్టోరీ లోపరా, నేను రూమ్కి వెళ్తాను. రే నా మాట వినరా, కనీసం క్యాబ్ బుక్ చేసుకో. ఈ అమావాస్య మంచిది కాదు. నీకు తెలుసు కదా నాకు వేరే ఆప్షన్ లేదు. ఈ టైంలో క్యాబ్ వాళ్ళు నో సర్వీస్ అంటారు. నేను కాల్ కట్ చేస్తున్నారా, బాయ్. Sorry, there is no service at this hour. We serve from 6 on Monday to 8 p.m. వీడు చెప్పినట్టు ఈ నమ్మకాలన్నీ నిజాలేనా? నిజం కాకపోవచ్చు. ఒకవేళ నిజమైతే విలేజెస్లో నమ్ముతారు, సిటీస్లో ఎవరు కనీసం ఇలాంటి వాటి గురించి మాట్లాడారు. అయినా
వీటి కాల్ రాకపోతే అట్లీస్ట్ ధైర్యంగా ఉండేవాడిని. ఎవరో ఉన్నట్టున్నారే. చీకటి ప్రయాణమా? నువ్వు భయపడు. చీకటిగా ఉంది కదా, నీకు తోడుగా వద్దా? నీకు చీకటిగా లేదా? నీకు చీకటి, నాకు చీకటి. నీ చీకటిలోకి నేను రాగలను, నా చీకటిలోకి రాలే. అంటే ఇప్పటి వరకు నీ దారి వేరు, నా దారి వేరు కదా. ఇక మనిద్దర దారి ఒకటి, ఆ చీకటి వైపు. ఇంత భయం ఉన్నవాడి ఒంటరిగా ఈ అమ్మవాసి చీకటిలో ఎందుకొచ్చా? వీడు మనిషేనా? ఏంటి అనుమానమా? ఆ అమ్మాయి ఆత్మ మనతోనే నడుస్తాం తెలుసా? లేదు. నాతోనే రా, నేను అమాయకుడు. నీకేనా తెలుసు ఆత్మ మనతోనే నడుస్తున్నదని? నేను చెప్పినా నీకు అర్థం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అమావాస్యకి ఆత్మకి గల సంబంధాన్ని పరిశోధించారు. అదంతా ఈ పుస్తక రూపంలో. ఈ పుస్తకం ఉంటే ఆత్మలు రావా? రావు. నాకు ఈ పుస్తకం కావాలి. ఇది వెలకట్టలేని సంపద. ఈ మొత్తం డబ్బులు తీసుకుని ఆ పుస్తకం ఇచ్చేయి ప్లీజ్. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పుస్తకం చేరువేర్చరు. ఏంట్రా ఇంత లేట్? చచ్చి చెడి వచ్చాను రా. ఏంట్రా ఈ పుస్తకం ఎక్కడ చూసినట్టుంది? ఈరోజు ఈ పుస్తకం వల్లే బతికిపోయారా బాబు. కొన్నారా దీన్ని? ఏమోరా 5,000 దాకా ఇచ్చి ఉంటానేమో. ఈరోజే మార్నింగ్ న్యూస్లో చదివానురా, కొంతమంది చిల్లర దొంగలు ఎక్కువ రేటుకి భయపెట్టి బుక్ను అమ్ముతున్నారు. అవునా? ఇంతకీ దీని ప్రైస్ ఎంత ఉందిరా? షిట్, 20 ఉందిరా మావా. జీవితం